వెల్కమ్ టు టెక్ రివైండ్ ఎపిసోడ్ 5. చాలా లేనిది వీడియోస్ చేసి ఈ 1 వీక్ మొత్తంలో ఒక్క వీడియో కూడా నేను పోస్ట్ చేయలేదు. ఈ 1 వీక్లో నేను కొంచెం పర్సనల్ పని మీద బయటకు వెళ్ళాల్సి వచ్చింది. అందువల్ల ఈ 1 వీక్లో వీడియోస్ చేయలేకపోయాను. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి చాలా వీడియోస్ రావాల్సి ఉన్నాయి. రీసెంట్గా ఒప్పో K13 టర్బో ప్రో కూడా ఆర్డర్ చేశాను. రీసెంట్గా కమ్యూనిటీ పోస్ట్ పెట్టా కదా, ప్రో కావాలా బేస్ మోడల్ కావాలని. ఎక్కువ మంది ప్రోనే కావాలన్నారు. బట్ చాలా మంది అసలు 2 ఫోన్లు వద్దన్నారు. 2 వేస్ట్, ఏదో కొనబాకు డబ్బులు ఒక్క అన్నారు. బట్ ప్రోకి ఎక్కువ వచ్చాయి కాబట్టి నేను ప్రో కొన్నాను. ఇది వెరీ సూన్ మన ఛానల్ రివ్యూ వస్తుంది. అండ్ ఇంకా రావాల్సిన వీడియోస్ చాలా ఉన్నాయి. అవన్నీ వీక్లో ఒకటి పోస్ట్ చేసుకుంటూ వస్తాను. అండ్ ఈ వీక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఉన్నాయి. ఒకటి చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్, బ్లూంబర్గ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం యాపిల్ iOS 26.4లో, అంటే ఇప్పుడే రాదు, నెక్స్ట్ ఇయర్ 2026లో వస్తుంది ఈ అప్డేట్. ఈ iOS 26.4 అప్డేట్ లో సిరిని థర్డ్ పార్టీ యాప్స్ లో ఇంటిగ్రేట్ చేయబోతుందంట. అంటే సింపుల్ గా చెప్పాలంటే, ఒకవేళ అమెజాన్ ఓపెన్ చేశారు అనుకోండి, మీరు ఏదైనా ఆర్డర్ పెట్టాలి, డైరెక్ట్ గా సిరికి చెప్పేస్తే ఇది ఆర్డర్ పెట్టు అని చెప్పేస్తే డైరెక్ట్ గా అదే ఆర్డర్ పెట్టేస్తుంది. అండ్ ఏదైనా ఎడిటింగ్ చేయాలి, ఏదైనా ఫోటో షేర్ చేసుకోవాలి, మీరు ఫోన్ ని టచ్ చేయకుండా మొత్తం సిరికి కమాండ్స్ ఇచ్చేస్తే అదే మొత్తం చేస్తుంది అనమాట. సో సిరిని ఈ థర్డ్ పార్టీ యాప్స్ లో కూడా డైరెక్ట్ గా ఇంటిగ్రేట్ చేయబోతుందంట. సో చూద్దాం ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఎలాంటి ఫీచర్స్ తీసుకొస్తారు. అండ్ నెక్స్ట్ న్యూస్, iOS 26 గురించి. iOS 26 లో ఒక కొత్త ఫీచర్ ని టెస్ట్ చేస్తున్నారు. జనరల్ గా మనకి ఐఫోన్స్ లో వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఏదైనా హెవీ టాస్క్లు, గేమ్స్ కానీ ఎడిటింగ్ కానీ ఇట్లాంటివి చేసినప్పుడు బ్యాటరీ చాలా ఫాస్ట్ గా డ్రైన్ అయిపోతుంటుంది, బ్యాటరీ తొందరగా అయిపోతుంది అనమాట. సో దానికోసంగా వీళ్ళు అడాప్టివ్ పవర్ అని ఒక కొత్త ఫీచర్ ని టెస్ట్ చేస్తున్నారు. సో ఇది నార్మల్ గా మన ఐఫోన్స్ లో లో పవర్ మోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అలా కాదు, ఇది సెపరేట్గా పనిచేస్తుంది. AI ద్వారా మనం ఏదైనా హెవీ టాస్క్లు చేస్తున్నప్పుడు బ్యాటరీ ఆప్టిమైజ్ చేయడం కోసం ఇది ఒక ఫీచర్ తీసుకొస్తారంట. సో ఈ ఫీచర్ వచ్చాక బ్యాటరీ మీద ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అనేది వచ్చాక చూడాలి. అండ్ నెక్స్ట్ న్యూస్, IDC ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. Q2 2024కి Q2 2025కి మొబైల్ ఫోన్స్ మార్కెట్ షేర్ గ్రోత్ ని ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇది లాస్ట్ టెక్ రివెన్ లో కూడా చెప్పాను, అది కౌంటర్ పాయింట్ అనుకుంటా అప్పుడు రిలీజ్ చేసింది. ఇప్పుడు IDC రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్ లో రియల్మీ 17% డౌన్ అయింది, అండ్ Xiaomi 23% డౌన్ అయింది, అండ్ పోకో అయితే 28% డౌన్ అయింది, అండ్ OnePlus అన్నిటికన్నా ముఖ్యంగా 39% సేల్స్ డౌన్ అయినాయి అనమాట. ఈ రియల్మీ కానీ Xiaomi, పోకో ఇవన్నీ కూడా ఈ ఇయర్ అంత అగ్రెసివ్ గా ఫోన్స్ తీసుకురాలి. లాస్ట్ ఇయర్ ఈ బ్రాండ్స్ లో చాలా మంచి మంచి ఫోన్స్ లాంచ్ అయినాయి. బట్ ఈ ఇయర్ వీటి నుంచి అంత గొప్ప గొప్ప ఫోన్స్ ఏం లాంచ్ కాల. బట్ OnePlus మాత్రం ఈ ఇయర్ మంచి ఫోన్స్ తీసుకొచ్చింది. OnePlus 13 కానీ 13R కానీ 13S కానీ అన్ని మంచి ఫోన్సే. బట్ ఈ గ్రీన్ లైన్స్ వల్ల OnePlus మీద చాలా మందికి నమ్మకం పోయింది. సో అందువల్ల OnePlus ఫోన్స్ ని చాలా తక్కువ మంది తీసుకుంటున్నారు. సో రిపోర్ట్ చూసిన అర్థమవుతుంది, OnePlus కి ఈ గ్రీన్ లైన్ ఎఫెక్ట్ బాగా గట్టిగా తగిలింది. అండ్ Vivo 19% మార్కెట్ షేర్ తో టాప్ లో ఉంది, అండ్ Samsung 14.5% మార్కెట్ షేర్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది. అండ్ నెక్స్ట్ న్యూస్, Vivo T4 Pro గురించి. ఫ్లిప్కార్ట్ లో Vivo T4 Pro ని టీజ్ చేస్తుంది. మెయిన్ గా వీళ్ళు టెలిఫోటో కెమెరా టీజ్ చేస్తున్నారు. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ తీసుకోవచ్చు అని. ఇది యాక్చువల్ గా జైస్ పార్ట్నర్షిప్ తో రావట్లేదు, నార్మల్ కెమెరానే. ఇది Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. స్పెసిఫికేషన్స్ అయితే Vivo V60 కి కొంచెం సిమిలర్ గా ఉంటాయి, బట్ ప్రైస్ మరి అంత ఎక్కువ బెటర్. మోస్ట్లీ ఒక 30,000 రూపీస్ లోపు తీసుకొస్తారు. సో మోస్ట్లీ ఈ ఫోన్ ని IQ లో కూడా IQ Z10 Pro గా తీసుకురావచ్చు. ఇప్పుడు వరకైతే లీక్స్ ఏం లేవు, కానీ ఒకవేళ ఇది వస్తే మాత్రం IQ లో IQ Z10 Pro గా ఈ ఫోన్ లాంచ్ చేయొచ్చు. చూద్దాం ఇది ఏ ప్రైస్ లాంచ్ అవుతుందో. మోస్ట్లీ 30,000 రూపీస్ లోపే ఈ ఫోన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్, DCS ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం OnePlus ఒక కొత్త ఫోన్ మీద వర్క్ చేస్తుంది. దీనిలో ఏకంగా 165 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుందంట. నార్మల్ గా మనం మాక్సిమం ఫోన్స్ లో చూసేది 144 Hz, బట్ ఈసారి ఈ OnePlus ఫోన్ లో 165 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుందంట. వీళ్ళు దీనికోసంగా ఒక డెడికేటెడ్ IC చిప్ మీద వర్క్ చేస్తున్నారు. IC చిప్ అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్ అనమాట. ఇది మనకి సేమ్ ఈ IQ లో సూపర్ కంప్యూటింగ్ చిప్ ఉంటుంది కదా, Q1 చిప్, Q2 చిప్, దానివల్లే కదా అది 144 Hz వస్తుంది. నార్మల్ గా అది 120. ఆ చిప్ యూజ్ చేయడం వల్ల దీనిలో 144 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. సేమ్ అలాగే అది కూడా నార్మల్ గా 120 Hz కి రావచ్చు, బట్ ఆ చిప్ యూజ్ చేయడం వల్ల 165 Hz రిఫ్రెష్ రేట్ ఆ ఫోన్ లో వస్తుందంట. మరి ఈ ఫీచర్ ని డైరెక్ట్ గా ఫ్లాగ్షిప్ ఫోన్ లో యూజ్ చేయకుండా ఈసారి రాబోయే OnePlus మిడ్ రేంజ్ ఫోన్ లో ఈ 160 Hz రిఫ్రెష్ రేట్ ని టెస్ట్ చేస్తారంట. సో మోస్ట్లీ చైనాలో OnePlus A6 అని ఒక ఫోన్ లాంచ్ అవబోతుంది. అంటే అది ఇండియాలోకి వచ్చేసరికి OnePlus 15R అవుతుంది. అది మోస్ట్లీ మనం జనవరిలో చూస్తాం. సో OnePlus 15R లో ఈసారి 165 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుందంట. మరి చూద్దాం ఇది ఎలా ఉంటుందో. అండ్ నెక్స్ట్ న్యూస్, రియల్మీ నుంచి చాలా న్యూస్లు బయటకు వచ్చినాయి. మెయిన్ గా Realme GT8 సిరీస్ గురించి. Realme GT8 సిరీస్ లో 2 ఫోన్స్ తీసుకురాబోతుంది. Realme GT8, GT8 Pro. ఈ 2 ఫోన్స్ కూడా అక్టోబర్ లో లాంచ్ చేయబోతుంది. ఇప్పుడు వస్తున్న లీక్స్ ప్రకారం 2 ఫోన్స్ కూడా Snapdragon 8 Elite 2 ప్రాసెసర్ తో వస్తున్నాయి. అండ్ రెండిట్లో కూడా 7000 mAh బ్యాటరీ ఉండబోతుంది. ఇవి అక్టోబర్ లో చైనాలో లాంచ్ అయితే ఒక నవంబర్ ఆర్ డిసెంబర్ లో మనం ఈ 2 ఫోన్స్ ని ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ ఆగస్ట్ 20th రోజు Realme P4 సిరీస్ ని లాంచ్ చేయబోతుంది. ప్రస్తుతానికి ఫ్లిప్కార్ట్ లో Realme P4 Pro ని టీజ్ చేస్తుంది. P4 వస్తుందా లేదా అని క్లారిటీ లేదు, కానీ P4 Pro అయితే కంపల్సరీగా వస్తుంది. ఇది Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ దీంతో పాటు హైపర్ విజన్ చిప్ అని ఒక కొత్త చిప్ ని ఇన్స్టాల్ చేయబోతున్నారు. లైక్ మనం IQ ఫోన్స్ లో చూస్తుంటాం, సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్ అని
అని Q1 చిప్ అని ఐక్యూ ఫోన్స్ లో తీసుకొస్తుంటారు. సేమ్ అలాగే రియల్మీ P4 Pro లో కూడా హైపర్ విజన్ చిప్ అని ఒక కొత్త చిప్ ని తీసుకురాబోతున్నారు. దీనిలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది 7000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఈ ఫోన్ ని ఆగస్ట్ 20th రోజు ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఒకవేళ P4 కూడా వస్తే మోస్ట్లీ ఇదే స్పెసిఫికేషన్స్ రావచ్చు, జస్ట్ ప్రాసెసర్ చేంజ్ అవుతుంది. MediaTek Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది. P4 Pro 25,000 రూపీస్ లోపు వస్తే P4 20,000 రూపీస్ లోపు వస్తుంది. సో ఈ ఫోన్స్ లాంచ్ అయ్యాక ఒకవేళ మంచి ప్రైసింగ్ లో, అగ్రెసివ్ ప్రైసింగ్ లో లాంచ్ చేస్తే ఈ రెండు ఫోన్స్ ని మనం కొని మన ఛానల్ రివ్యూ చేద్దాం. అండ్ దీంతో పాటు రియల్మీ కొన్ని ఫోన్స్ కి అప్డేట్ పాలసీ పెంచింది. లైక్ ఒకవేళ మీరు రియల్మీ 14 Pro, 14 Pro Plus, 14T లేదంటే 15 Pro ఈ ఫోన్స్ యూజ్ చేస్తున్నట్లయితే మీకు ఇంతకుముందు 2 years స్టాండర్డ్ అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు ఈ ఫోన్స్ అన్నిటికి కూడా అప్డేట్ పాలసీ పెంచారు. 3 years స్టాండర్డ్ అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ రాబోయే రియల్మీ P సిరీస్ లో కూడా మినిమం 3 years స్టాండర్డ్ అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఉండేటట్టుగా ప్రామిస్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ రెడ్మీ నోట్ 15 Pro Plus గురించి. ఆల్రెడీ రెడ్మీ నోట్ 15 సిరీస్ గురించి కొన్ని లీక్స్ బయటకు వస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన లీక్ ప్రకారం రెడ్మీ నోట్ 15 Pro Plus లో లాస్ట్ జనరేషన్ రెడ్మీ నోట్ 14 Pro Plus లో యూజ్ చేసిన ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ నే ఈసారి 15 Pro Plus లో కూడా యూజ్ చేస్తారంట. సో ఇట్లా పాత ప్రాసెసర్ తీసుకొచ్చి అమ్ముతా ఉంటే ఆల్రెడీ రెడ్మీకి సేల్స్ డ్రాప్ అయిపోతున్నాయి. ఇంక ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటే ఇంకా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట రెడ్మీ సేల్స్. అండ్ నెక్స్ట్ న్యూస్ పర్ప్లెక్సిటీ గురించి. పర్ప్లెక్సిటీ గూగుల్ క్రోమ్ని కొనడానికి ఏకంగా $34.5 billion ని ఆఫర్ చేసిందనమాట. యాక్చువల్గా పర్ప్లెక్సిటీ వర్తే $18 billion. అలాంటిది వీళ్ళు $34 billion ఇచ్చి క్రోమ్ని కొనడానికి ట్రై చేస్తున్నారు. బట్ క్రోమ్ అయితే అమ్మే ఉద్దేశం లేదు. వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళ దగ్గర ఇన్వెస్టర్స్ ఉన్నారంట, వాళ్ళంతా డబ్బులు పెడతాము, మా క్రోమ్ ఇచ్చేయండి అని చెప్పి వీళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు. బట్ క్రోమ్ అయితే మోస్ట్లీ ఇది రిజెక్ట్ చేస్తుంది. రీసెంట్ గా పర్ప్లెక్సిటీ ఒక బ్రౌజర్ మీద వర్క్ చేస్తుంది, కామెంట్ బ్రౌజర్ అని. మీకు ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్ చెప్పాను. మరి ఆ బ్రౌజర్ ఉండగా మళ్ళీ గూగుల్ క్రోమ్ తీసుకొని ఇది ఏం చేస్తే అర్థం కావట్లా. అండ్ చాలా మంది ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అని చెప్తున్నారు. ఇట్లా ఆఫర్ చేస్తే న్యూస్ లో ఉంటుందని చెప్పి ఇలా చేస్తుందని చెప్తున్నారు. మరి మోస్ట్లీ క్రోమ్ అయితే దీనికి ఒప్పుకోకపోవచ్చు. ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ నెక్స్ట్ న్యూస్ ChatGPT గురించి. వెరీ సూన్ ChatGPTలో మనం యాడ్స్ చూడబోతున్నాం. ప్రస్తుతానికి ChatGPTకి 700 million యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. బట్ వాళ్ళు చాలా తక్కువ మందే పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. సో వీళ్ళకి ఎర్నింగ్ రావట్లేదు అనమాట, చాలా తక్కువ ఎర్నింగ్ వస్తుంది. అందువల్ల వీళ్ళు ChatGPTలో యాడ్స్ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారంట. బట్ ఈ యాడ్స్ తీసుకురావడం వల్ల జనాలకి యూజర్ ఎక్స్పీరియన్స్ చెడిపోకుండా, వాళ్ళకి అనాయంగా అనిపించకుండా కొంచెం సింపుల్ వేలో కొంచెం డిఫరెంట్ గా యాడ్స్ ని ప్లే చేసే ఆలోచనలో ఉందంట. సో చూద్దాం ఈ ChatGPTలో యాడ్స్ ని ఎలా తీసుకొస్తారు. అండ్ నెక్స్ట్ న్యూస్ Vivo X300 గురించి. Vivo X300 Geekbench లో స్పాట్ అయింది. ఇది MediaTek Dimensity 9500 ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ప్రాసెసర్ సెప్టెంబర్ 22 రోజు అనౌన్స్ చేస్తారు. అండ్ వెరీ సూన్ ఒక 1 week గ్యాప్ లో స్నాప్డ్రాగన్ కూడా స్నాప్డ్రాగన్ 8 Elite 2 ప్రాసెసర్ ని అండ్ 8S Gen 5 ప్రాసెసర్ ని, ఈ రెండు ప్రాసెసర్స్ ని అనౌన్స్ చేస్తుంది. వన్స్ ఈ ప్రాసెస్ అన్ని అనౌన్స్ అయిన తర్వాత ఇంకా వరుస పెట్టి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలు కూడా ఫ్లాగ్షిప్ ఫోన్స్ మొత్తం దిగిపోతాయి. iQOO 15 కానీ, OnePlus 15, Realme GT 8, Vivo X300 ఇవన్నీ కూడా వరుస పెట్టి వచ్చేస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ ర్యాపిడో గురించి. ర్యాపిడో ఓన్లీ అని ఒక కొత్త యాప్ని లాంచ్ చేసింది. ఇది సేమ్ మనకి స్విగ్గీ, జొమాటో లాగో ర్యాపిడో తరపున ఈ ఓన్లీ అని ఒక యాప్ని లాంచ్ చేశారు అనమాట. ఇది ఒక ఫుడ్ డెలివరీ యాప్. మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని స్విగ్గీ, జొమాటోలో ఎలా అయితే ఆర్డర్ పెట్టుకుంటారో సేమ్ అలాగే ఈ ఓన్లీ యాప్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది బెంగళూరులో అవైలబిలిటీ తీసుకొచ్చారు. మిగతా అన్ని లొకేషన్స్ కి వెరీ సూన్ తీసుకొస్తారు. ఇది స్విగ్గీ, జొమాటోతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్ కే వీళ్ళు ఫుడ్ డెలివరీ చేస్తున్నారంట. స్టార్టింగ్ లో అందరూ అలాగే ఉంటారు, తర్వాత ప్రైజులు పెంచుకుంటూ పోతారు. అండ్ నెక్స్ట్ న్యూస్ యూట్యూబ్ అమెరికాలో ఏజ్ కనిపెట్టడం కోసం ఏఐని యూజ్ చేయబోతుంది. చాలా మంది అక్కడ పిల్లకాయలు 18 బిలో ఉన్నప్పుడు కూడా జీమెయిల్ లాగిన్ చేసేటప్పుడు 18+ అని డేట్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోతున్నారు. సో అక్కడ పిల్లలు కూడా 18+ కంటెంట్ స్ట్రీమ్ చేస్తున్నారు అనమాట. సో దీన్ని రిస్ట్రిక్ట్ చేయడం కోసం యూట్యూబ్ ఏఐ యూజ్ చేసి ఏజ్ ని డిటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయ్యి వాళ్ళు చూస్తున్న హిస్టరీ కానీ, వాళ్ళ సెర్చ్ హిస్టరీ కానీ, వాళ్ళ లాంగిటివిటీ, ఆ మెయిల్ ఎప్పుడు క్రియేట్ చేశారు, ఎన్నేళ్ళ నుంచి ఆ మెయిల్ రన్నింగ్ లో ఉంది, ఇట్లా చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ యూజ్ చేసి ఆ యూజర్ యొక్క ఏజ్ ని డిటెక్ట్ చేయడానికి ఏఐని యూజ్ చేస్తుంది. ఒకవేళ దానికి డౌట్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి స్క్రీన్ మీద ఒక నోటిఫికేషన్ వస్తుంది ఏజ్ ని వెరిఫై చేసుకోమని. ఏదైనా ఒక సెల్ఫీ తీసుకోవడం కానీ, గవర్నమెంట్ ఐడి కార్డు ఇవ్వడం కానీ, ఇట్లాంటి కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. అవి ఇచ్చిన తర్వాతే, వెరిఫై చేసిన తర్వాత 18+ అవునా కాదని వెరిఫై చేసిన తర్వాతే మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ ఫీచర్ ప్రస్తుతానికి అమెరికాలో టెస్ట్ చేస్తున్నారు. ఇది ఒకవేళ అక్కడ వర్కౌట్ అయితే మోస్ట్లీ ఇండియాలో కూడా ఈ ఫీచర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ ఏఐ గురించి. జెఫ్రే హింటన్ అని అన్ని గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ అని పిలుస్తారు. ఆయన రీసెంట్ గా లాస్ వేగస్ లో మాట్లాడుతూ ఏఐ ఇలాగే కొనసాగితే 10-20% వరకు హ్యూమన్ రేస్ ని అరేంజ్ చేసేంత కెపాసిటీ ఈ ఏఐ ఉంటుందని ఆయన చెప్పారనమాట. ఈ ఏఐలో ఇది బిగినింగ్ స్టేజ్. తర్వాత ఏజీఐ వస్తుంది. ఏజీఐ అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఇది కానీ వచ్చిందంటే ఒక హ్యూమన్ ఏవైతే టాస్క్లు చేయగలుగుతాడో ఈ ఏఐ కూడా అవే టాస్క్లు చేయగలుగుతుంది అనమాట. ఇది ఈయన ఎక్స్పెక్ట్ చేయడం ఒక 50 years పట్టద్దు అనుకున్నాడంట. బట్ ఇప్పుడున్న ఏఐ ట్రెండ్ చూసి వెరీ సూన్ 5 to 20 years లోపే ఈ ఏజీఐ డెవలప్ అయిందంటే హ్యూమన్ రేస్ కి ఇది చాలా
చాలా డేంజర్ అని చెప్తున్నారు. సో ఈయన మ్యాటర్నల్ ఏఐ అని ఒక కొత్త ఐడియాని ప్రపోజ్ చేశాడు. సో మ్యాటర్నల్ ఏఐ అంటే దీని ఫండమెంటల్ పర్పస్ ఏంటంటే హ్యూమన్స్ ని ప్రొటెక్ట్ చేయడం, హ్యూమన్స్ కోసంగా హ్యూమన్స్ ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఏఐ వర్క్ చేయాలి అన్నట్టుగా ఇప్పటి నుంచే దాన్ని ట్రైన్ చేసుకుంటూ వెళ్తే ఫ్యూచర్ లో హ్యూమన్స్ కి అలాంటి ఇబ్బంది ఉండదు అన్నట్టుగా ఈయన మాట్లాడుతున్నాడు అనమాట. రీసెంట్ గా చూస్తే ఏఐ ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే ఈవెన్ మూవీస్ లో కూడా రీసెంట్ గా ధనుష్ ది రాంజన్ అని ఒక మూవీ ఉంటుంది, దానిలో క్లైమాక్స్ మార్చేసి ధనుష్ చనిపోతాడు ఆ సినిమాలో, మళ్ళీ లేచినట్టుగా ఏఐ ద్వారా జనరేట్ చేసి రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ చేశారు. అండ్ మొన్న రిలీజ్ అయిన కూలీ సినిమాలో ఏఐ ద్వారా డీఏజింగ్ టెక్నిక్ యూజ్ చేసి రజనీకాంత్ ని యంగర్ వర్షన్ చూపించారు. అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన సయ్యారా మూవీ కూడా క్లైమాక్స్ కోసం చాట్ జీపీటీని అప్రోచ్ చేయారంట. సో ఇట్లా చాలా సినిమాలు ఏఐ మీద డిపెండ్ అయిపోతున్నాయి. రీసెంట్ గా ఒక మూవీ అనౌన్స్ అయింది, బోస్ ద మిస్టరీ అన్సాల్వ్డ్ అని. ఈ మూవీ మొత్తం ఏఐతో తయారు చేశారంట, ఒక్క హ్యూమన్ కూడా యాక్ట్ చేయకుండా మొత్తం ఏఐ ద్వారానే ఈ సినిమాని తీశారంట. ఈ సినిమా వెరీ సూన్ మనం చూడొచ్చు. సో ఇట్లా ఏఐ చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఈవెన్ సినిమాల్లో కూడా ఏఐని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో ఇట్లా యూజ్ చేసుకుంటూ వెళ్తే హ్యూమన్ రేస్ కి చాలా డేంజర్ అని చెప్తున్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సో ఇవి ఈ వారం న్యూస్లు అయితే. అండ్ ఈ వీక్ మొబైల్స్ కూడా చాలా ఎక్కువ లాంచ్ అయింది. ఫస్ట్ ఒప్పో K13 టర్బో ప్రో లాంచ్ అయింది. ఇది ఎలాగో టెస్ట్ చేస్తున్నా, వెరీ సూన్ దీని రివ్యూ వచ్చిన తర్వాత దానిలో రెండు మాట్లాడుకుందాం. టర్బో బెటరా, టర్బో ప్రో బెటరా, దీనికన్నా బెటర్ ఫోన్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ రివ్యూలో మాట్లాడుకుందాం. K13 టర్బో అయితే 27,999 లాంచ్ చేశారు. K13 టర్బో ప్రో అయితే 37,999 లాంచ్ చేశారు. ప్రైస్ అయితే కొంచెం ఎక్కువని మీకు రివ్యూలో కొంచెం డీటెయిల్ గా మాట్లాడతాను. అండ్ ఇన్ఫినిక్స్ హాట్ 60i అని ఒక ఫోన్ లాంచ్ అయింది. అండ్ టెక్నో స్పార్క్ గో అని ఒక ఫోన్ లాంచ్ అయింది. ఈ రెండు ఫోన్స్ స్పెసిఫికేషన్స్ సేమ్ ఉన్నాయి. ప్రైస్ కూడా రెండు ఫోన్స్ సేమ్ పెట్టారు, 9,999 పెట్టారు. రెండు ఫోన్స్ కూడా సేల్ కి సేమ్ రోజు వస్తున్నాయి. August 21 రోజు ఈ రెండు ఫోన్స్ సేల్ కి వస్తున్నాయి. సో ఈ రెండు ఫోన్స్ నాకేమంత సూపర్ అనిపించలా, బానే ఉన్నాయి, పర్లేదు, డీసెంట్ ఫోన్స్. అండ్ పోకో M7 Plus ని లాంచ్ చేసింది. ఫ్లిప్కార్ట్ లో 13,999 లాంచ్ చేసింది. August 19 రోజు ఈ ఫోన్ సేల్ కి వస్తుంది. ఈ స్పెసిఫికేషన్స్ కూడా అంత సూపర్ గా లేవు. దీనికన్నా పోకో M7 Pro మీకు కొంచెం బెటర్ ఫోన్. మీకు డిస్ప్లే కానీ, కెమెరాస్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ అవన్నీ మీకు పోకో M7 Pro లో బెటర్ ఉంటాయి. బట్ బ్యాటరీ పరంగా చూసుకుంటే పోకో M7 Pro మీకు అంత బ్యాటరీ రాదు, ఇది మీకు కొంచెం బ్యాటరీ ఎక్కువ వస్తుంది. సో ఈ ఫోన్ రివ్యూ మన ఛానల్లో కావాలా లేదా అనేది ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఎక్కువ మందికి కావాలి అంటే ఈ ఫోన్ కూడా నేను కొని మన ఛానల్ రివ్యూ తీసుకొస్తాను. అండ్ వివో V60 కూడా లాంచ్ అయింది. ప్రైస్ ఏకంగా 37,000 రూపీస్కి లాంచ్ చేశారు. యాక్చువల్గా ప్రైస్ కొంచెం ఎక్కువైంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. కెమెరాస్ బాగుంటాయి దీనిలో, జైస్ పార్ట్నర్షిప్తో వస్తుంది. అంత బాగానే ఉంది, కానీ దీనిలో చాలా కాంప్రమైజెస్ ఉన్నాయి. లైక్ LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్ ఇవ్వడం కానీ, అండ్ ఈవెన్ డిస్ప్లే కూడా 37,000 రూపాయలకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఇచ్చారు. సో ఇట్లా చాలా కాంప్రమైజెస్ ఉన్నాయి. ఈ ఫోన్ అయితే మీకు కెమెరాస్, మెయిన్గా కెమెరాస్ కావాలనుకుంటే ఈ ఫోన్ మీరు చూడొచ్చు. కానీ నా ఒపీనియన్ దీనికన్నా వివో T4 Ultra కొంచెం బెటర్ ఫోన్ అనిపించింది. సో మీరు చూస్ చేసుకోండి. నా ఒపీనియన్ అయితే వివో T4 Ultra కొంచెం బెటర్ వాల్యూ ఫర్ మనీ అని చెప్తాను. సో ఇవి వారం లాంచ్ అయిన ఫోన్స్ అయితే. అండ్ నెక్స్ట్ వీక్ లో August 18 రోజు Honor X7C లాంచ్ అవుతుంది. August 19 రోజు Redmi 15 లాంచ్ అవుతుంది. ఇది సేమ్ పోకో M7 Plus చూసాం కదా, సేమ్ అదే ఫోన్ ని Redmi 15 గా లాంచ్ చేస్తారు. అండ్ August 20 రోజు Realme P4 సిరీస్, P4 Pro వస్తుంది మోస్ట్లీ. P4 కూడా వస్తే రావచ్చు. అండ్ వివో T4 Pro ని కూడా ఆగస్ట్ లోనే మోస్ట్లీ లాంచ్ చేస్తారు. డేట్ అఫీషియల్ గా అనౌన్స్ అవ్వలేదు, కానీ కమింగ్ సూన్ అని బ్యానర్స్ పడుతున్నాయి. మోస్ట్లీ ఇది కూడా ఆగస్ట్ లోనే లాంచ్ చేస్తారు. సో ఇవి ఈ వారం న్యూస్లు అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.